స్త్రీలను వినండి, బైబిల్లో ఒకే ఒక స్త్రీ మాత్రమే ఒక మనిషిని కలవడానికి తనను తాను రంగులు పూసుకుంది. బైబిల్లో స్త్రీ ఉందండి, రంగులు పూసుకున్నటువంటి స్త్రీ. ఆమె పేరేంటండి? యేజబేలు. దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడంట. ఈరోజు చూడండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు, క్రైస్తవం అని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు సంఘాల్లోకి లిప్స్టిక్స్ వేసుకుని వస్తున్నారండి. అమ్మ వస్తున్నారా? మాట్లాడలేదు, పెద్దలు ఎవరు చూడలేదు. నా ఇంకే అమ్మ వస్తున్నారు, లిప్స్టిక్ చేసుకుని వస్తున్నారా? ముఖానికి కోటింగ్ కొట్టుకుని వస్తున్నారండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి దాని కనుబొమ్మలు ఇది ఏమన్నా కన్నిపిల్ల, ముఖం దెయ్యంలో కనబడుతుంది. అది బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చిన మొదటి రోజే బాగుంటుంది కొనంత, ఆ 2 రోజు మొహం కొడుకుంటుంది కదా, ఇక దాని మొక్క కుక్కలు కూడా చూడవు. బాధపడకండి, ఎందుకంటే దెయ్యము ఆ రీతిగా మనుషులను అపవిత్రలో తీసుకెళ్తుంది. బ్యూటీ పార్లర్కి వెళితే నాశనం అయిపోతారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళకండి. దేవుడు మీకు ఆడదానికి ఉండాల్సిన ముఖం ఆడదానికి ఇట్టాడు, మగోడికి ఉండాల్సిన ముఖం దేవుడు మగోడికి ఇట్టాడు. నీకు ఆడదానికి మగోడిలాగా మీసాలు ఏం రావు కదా, గడ్డం రాదు కదా. ఏదైనా జన్యులోపం మీద ఉంటుంది, నాకు తెలియదు కానీ అది ఆడపిల్లని ఆడపిల్ల చేసాడు, మగోడిని మగోడిలా చేశాడు. వింటున్నారా? మాట్లాడరేంటమ్మా? ఆడపిల్ల మగోడే కదా. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఆడది మగోడైపోవాలనుకుంటున్నారు, మగోడిది ఆడదైపోవాలనుకుంటున్నారు. బట్టలు వేసుకుంటున్నారు మొదట, తర్వాత ఆపరేషన్లు చేయించుకుంటున్నారండి. మగోడేమో ఆడదాలాగా అయిపోతున్నాడు, ఆడదేమో మగోళ్ళగా ఆపరేషన్ చేయించుకుంటుందండి. వింటున్నారా? మీకు అర్థమైందా? ఎందుకంటే నేను నవ్వటానికి చెప్పట్లేదు, నాకే సిగ్గు. నేను ఇక్కడ మిమ్మల్ని నవ్వించడానికి బోడి నవ్వుల కోసం నేను ఇక్కడ వాక్యం చెప్పట్లే, సీరియస్గా చెప్తున్నాను. వాక్యం మీరు మాట్లాడకండి కానీ చెప్పు, ఏమంటే జాగ్రత్తగా వాక్యమేనా? దేవుడు ఏం చేశాడంటండి? ఒక మనిషిని కలవడానికి తనకు తాను రంగులు పూసుకుంది. ఆమె యేజబేలు. దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. కాబట్టి వారు అలాంటివి ధరించుట మీరు చూస్తే, ఏయ్ మేడం కుక్క మాంసం గారని ఎలా ఉన్నారని అడగాలంట. ఏమన్నారంటే అలడదాన్ని, మేడం కుక్క మాంసం గారు ఎలా ఉన్నారని అనండి. దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు. మీరు ఆమెలో ఉండాలనుకోవద్దు. చెప్పలు కొట్టండి. దేవుడు నీ మార్గములోనే నిన్ను అందంగా చేస్తాడు, చాలా అందముగా చేస్తాడు. కానీ మన పరిశుద్ధతతో కూడిన సంఘాలన్నీ కుప్పకూలిపోతున్నాయి. మీకు తెలుసా? అది నిజం. నువ్వు తిరిగి మరలా నిన్ను మలిచే ఆ గీత యొద్దకు, వెనుకటి సువార్త యొద్దకు మల్లుట మంచిది. ఇప్పుడు గమనించండి, ఈ యవ్వన స్త్రీ, హల్లెలూయా.